మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సండే వర్షిప్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఫిబ్రవరి మాసంలో మనం మరి ఒక ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయన మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు మనకు ప్రశస్తమైన సమయమును అనుగ్రహించారు. ఆయన మాటలు చాలా షార్పర్ దాన్ ద sword, sharper than the edge of the sword అని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుంటాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని హీబ్రూస్ చాప్టర్ 4 verse 12 మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం పెర్గమాస్లో ఉన్న చర్చ్కి యేసు ప్రభు రాస్తున్నటువంటి పత్రికను గురించి ధ్యానం చేయబోతున్నాము. మనకు తెలుసు ప్రతి ఒక్క పత్రిక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. మొట్టమొదటిగా గ్రీటింగ్స్, ఆ తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, మూడవదిగా కండిషన్ ఆఫ్ ద చర్చ్, 4 ఆ చర్చ్కి సంబంధించినటువంటి విమర్శ, 5వది వారికి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు, 6 జనరల్ ఎక్సార్టేషన్ టు ద చర్చ్, 7వదిగా ఒక వాగ్దానం. So keep this structure in your mind when we are meditating these letters that are written to the 7 churches in the Asia Minor. Let us pray and ask for the guidance of the Holy Spirit so that we'll be able to see the mysteries that the Lord is going to uncover this morning. Let's pray. Parishuddhuda ma priya Prabhuva ma rakshaka ma deva, alpha omega nive adiyu antamunu nene ani తెలియపరుస్తున్నారు. ప్రభువా, ఒక్కొక్క సంఘమునకు మీరు రాస్తున్నటువంటి ఈ పత్రికలను మేము ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక, మొదటి ప్రేమను వారు వదిలిపెట్టారు అనేటువంటి ఒక నేరాన్ని మోపారు. వారి యొక్క క్రియలను మార్చుకోవాలని, రిపెంట్ అవ్వాలని తెలియజేస్తున్నారు. స్మరణ సంఘమునకు వచ్చేటప్పటికి అంతా కూడా కమెండేషనే చూస్తున్నాం. వారు నాయన ఒక మంచి సంఘంగా ఉంటూ ఉన్నారు, పర్సిక్యూషన్ని ఎదుర్కొంటున్నారు, సాతానుడు కొందరిని మరణమునకు అప్పగింపబోతున్నాడు అని కూడా మీరు తెలియపరిచారు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఈరోజు పెర్గమం సంఘమునకు మీరు రాస్తున్న ఈ పత్రికను మేము ధ్యానం చేయుచుండగా మా సంఘములకు, మా జీవితములకు ఈ వాక్యము అన్వయించుకొనున్నట్లు మాకు ఆత్మ వివేచనను దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. I would like to welcome you for the sermon this morning. Sunday morning sermon కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. మొదటి సంఘం ఎఫెసీ సంఘం నాకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనే మనం చదివాము, ధ్యానం చేశాము. 2వదిగా ఇదే అధ్యాయంలో స్వర్ణ సంఘపు దూతకు రాయడాన్ని గురించి కూడా ధ్యానం చేశాము. ఇప్పుడు 12వ వచనంలో పెర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని జాన్కి యేసుక్రీస్తు ప్రభువు తాను బయలుపరచబోతున్నటువంటి విషయాలను గురించి తెలియపరిచారు. ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఎలా ఉంది అంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, వాడి అయిన ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని అంటున్నాడు. సో ప్రతి చర్చ్కి ఆయన అడ్రస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫీషియన్ చర్చ్కి అడ్రస్ చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో
7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని అంటున్నాడు. సో ఈ సంఘం యొక్క 7 నక్షత్రాలు, దానిని గురించి ఆ యొక్క మర్మము మొదటి అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రములు అంటే 7 సంఘములు అనగా ద కంప్లీట్ చర్చ్. 7 అంటే సంపూర్ణ సంఖ్య. ఆ తర్వాత 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 నక్షత్రాలు 7 సంఘపు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు అని చెప్పాడు. సో హీ ఈస్ ద వన్ హూ హోల్డ్స్ ద చర్చ్ టుగెదర్ అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఈ సంఘమునకు. అలాగే 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు రాసినప్పుడు మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు ఒక టఫ్ పర్సిక్యూషన్ జరుగుతోంది స్మరణ సంఘంలో. అందుకని వారు భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి మరణమునకు భయపడవలసిన పరిస్థితి క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ లేనే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మరణించి తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మృతుడై మరలా బ్రతికాడు ఆయన. కాబట్టి మీరు అనేకమైన శ్రమలను పొందుచు ఉన్నారు, ఇంకా పొందబోతూ ఉన్నారు. మీరు శోధింపబడటానికి అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరణం వరకు నీవు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, క్రౌన్ ఆఫ్ లైఫ్ విల్ బి గివెన్ అన్టు యు అని ఈ సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. సో ఎవరి పరిస్థితిని బట్టి వారికి దేవుడు, ఏ సంఘ పరిస్థితిని బట్టి వారికి దేవుడు ఆ విధంగా సరిపోయే విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. మరి పెర్గములో ఉన్న సంఘము పరిస్థితి ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఈ వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా అని ఎందుకు అడ్రస్ చేశాడో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అని చదువుకుంటాము. సో Jesus will confront this church with his word. ఆయన మాట చేత ఈ సంఘంలో ఉన్నటువంటి మలినాన్ని ఆయన పోగొట్టడానికి they will feel the sharp edge of the sword. కాబట్టి ఈ 2 అంచులు గల ఖడ్గం ఉందే, when the Lord speaks his word, the word it pierces into our సోల్ అండ్ స్పిరిట్ అండ్ మ్యారో అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో సజీవమైనది ఇది దేవుని యొక్క మాట. దేవుని వాక్యం అంటే దేవుని యొక్క మాట. ఇది సజీవమైనది, బలము కలిగినది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంటుంది. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో నౌ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఈస్ going to pierce into the hearts and souls of these people, their thoughts and intents, and now they will be able to understand what their spiritual condition is. కనుక దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు అది మనలో కూడా అటువంటి కార్యంనే చేస్తుంది. మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అది శోధించి
దానిని పియర్స్ చేస్తుంది. సో when we are convicted by the word of God with the help of the Holy Spirit, we will repent of the sin we have been committed, we have been committing. కనుక అటువంటి సజీవమైనటువంటి దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం కంటే వాడిగలదిగా ఉంటుంది అని ఈ సంఘం నాకు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడున్నటువంటి డాక్ట్రినల్ ఎర్రర్స్, సిద్ధాంతపరమైన తప్పిదాలు ఉన్నాయి కదా, ఇవి మనకు యేసు ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో వారు చేస్తున్న పనుల యొక్క లిస్ట్, వారి మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నాయి అని అంటున్నాడు. ఎఫెసీ సంఘం నాకు రాస్తున్నప్పుడేమో 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను మొదటి నుండి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక్కటే. కానీ ఇక్కడ చూడండి, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా మనం కూడా పరిశీలన చేసుకోవాలి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటున్నారు వీళ్ళు. జారత్వమును చేయునట్లు ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డమని బలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు ఉన్నారు. అలాగే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. నంబర్ 1, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటాం, ఐడోలాట్రీ. నంబర్ 2, ఫోర్నికేషన్, జారత్వం. 3వది బిలాము యొక్క బోధ, అదేంటో మనం చూద్దాం. నికోలాయితుల బోధను అనుసరిస్తున్నారు. నికోలాయిటన్స్ యొక్క డాక్ట్రిన్ని మనం ఇంతకుముందు ధ్యానం చేసాం, అయినప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో దీస్ ఆర్ ద డాక్ట్రినల్ ఎర్రర్స్ ఇన్ దిస్ చర్చ్. ప్రస్తుత కాల సంఘంలో ఇటువంటి డాక్ట్రినల్ ఎర్రర్స్ ఎక్కడైతే మనకు కనిపిస్తున్నాయో, ఆ సంఘంలో ఉన్నటువంటి డాక్ట్రినల్ ఎర్రర్స్ని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇఫ్ ఇట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ డాక్ట్రినల్ ఎర్రర్స్ ఆర్ ఇన్ యువర్ చర్చ్, యూ హ్యావ్ టు కన్ఫ్రంట్ as Christ Jesus is confronting with the two-edged sword-like word. కనుక దేవుని యొక్క వాక్యం, సజీవమైన వాక్యం మన చేతిలో వెపన్గా ఉంది. ఇది 2-edged sword. కాబట్టి దీనిని వినియోగించుకొని మనం సంఘంలో ఉన్న ఈ డాక్ట్రినల్ ఎర్రర్స్ని ఛేదించవలసి ఉంటుంది. We are not gonna fight physically, but we are gonna fight with the doctrinal errors in a spiritual manner using the word of the Lord, word of God. So ఇక్కడ వీరి యొక్క తప్పిదములు కనిపిస్తూ ఉన్నాయి. తప్పిదాలను దేవుడు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉన్నాడు. రిపెంట్ అవ్వమని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు మనలను కూడా మన యొక్క తప్పిదములను, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఇటువంటి డాక్ట్రినల్ ఎర్రర్స్, కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్, లోకం సంఘంలోనికి వచ్చేస్తుంది. సంఘం యొక్క పోకడలను చూసినప్పుడు లోక పోకడలు లాగానే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుని యొక్క సంఘమునకు ఏ విధంగా విలువ ఉంటుంది, దేవుని యొక్క సంఘం ఏ విధంగా వధువుగా వరుడైన యేసుక్రీస్తు కొరకు ప్రిపేర్ అయి ఉంటుంది అనే దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు we will be looking at these fake doctrines or false doctrines in a way that we will take up the sword of the Lord, the word of God, and we will pierce it into pieces. కనుక ఈ దైవవాక్యము మనలను పరిశోధించుచుండగా మనం దానికి రెస్పాండ్ అవుదాం, విధేయులం అవుదాం, దేవునికి మనలను మనం సబ్మిట్ చేసుకుందాం.
యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అని, ఆయన నామంలోనే రక్షణ కలుగుతుంది అని అపొస్తలులు వారి యొక్క బోధను మొదలుపెట్టారు. మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు, క్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ అని చెప్తూ ఉంటే, ఇక్కడ ఇద్దరు రక్షకులు ఉన్నారు. ఈ 13వ వచనంలో చూసినట్టయితే మనకు సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఐ నో దట్, నాకు తెలుసు. యేసు ప్రభువుకు సమస్తం తెలుసు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. స్మరణలో ఉన్న సంఘానికి ఆయన రాస్తూ ఉన్నప్పుడు 9వ వచనంలో నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. హీ నోస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్, హీ నోస్ ద కండిషన్ ఆఫ్ హిస్ బిలీవర్స్, హీ నోస్ ద కండిషన్ ఆఫ్ యూ అండ్ మీ. ఆయన నీ హృదయ పరిస్థితిని ఎరిగి ఉన్నవాడు. ఆయనకు కనబడని సృష్టమేది కూడా లేదు అని చాలా స్పష్టంగా దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేనే లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని అంటున్నాడు. సో ఆయనకు మనం లెక్క చెప్పాల్సి ఉంది. అటువంటి అకౌంటబిలిటీ మన మీద ఉంటుండగా, ఆయనకు మనం లెక్కపు చెప్పాల్సి ఉంటుండగా, దేవుడు మనలను సమస్తమును మరుగు లేకుండా తేటగా చూడగలుగుతూ ఉండగా, మన హృదయంలోని ఆలోచనలను తలంపులను ఆయన చూడలేకుండా ఉన్నాడా అంటే ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ దినాన్న ఈ సజీవమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఈ సంఘం కాపురం ఉంటుంది. ఈ పెర్గమం చర్చ్, ఈ పెర్గమోస్ అనే చర్చ్ సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో, ఇది 60 స్మరణకి 60 మైళ్ళ దూరంలో, ఉత్తర దిక్కున 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఫేక్ సేవియర్స్ ఉన్నారు. ఐ మీన్ దే హ్యావ్ సో మెనీ గాడ్స్. హియర్ దేర్ ఆర్ 2 ఫేక్ సేవియర్స్, అనగా దొంగ రక్షకులు ఉన్నారు. దొంగ రక్షకులు, నిజక్రీస్తు ప్రభువు, నిజరక్షకుడైన యేసుక్రీస్తుకు పోటీగా, కౌంటర్ఫీట్గా ఇద్దరు రక్షకులు ఉన్నారు. ఈ మాట ఏంటంటే వారిని సోటర్ అని పిలుస్తారు. సోటర్ అంటే సేవియర్ అని, సోటర్ ఇస్ సేవియర్. వీళ్లకు సేవియర్ అని పిలుచుకుంటున్న ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. 2 గాడ్స్ ఆర్ దేర్. ఒక దేవుని పేరేమో అస్క్లెపియాస్ సోటర్. అస్క్లెపియాస్ సోటర్ అంటే ఈ రక్షకుడు ఎలా ఉంటాడు అంటే ఒక సర్పం రూపంలో ఉంటాడు. వి ఆల్ నో ప్రిటీ వెల్ హూ ఈస్ ద సర్పెంట్. సర్పెంట్ వెంట్ టు ఈవ్. ఈ సర్పం ఈ హవ్వ దగ్గరకు వెళ్ళి ఏం చేసింది? సాతానుడే సర్పం రూపంలో వెళ్ళి ద హోల్ మ్యాన్ కైండ్ అంతా కూడా ఫాలెన్ మ్యాన్ కైండ్ అయిపోయేలాగా చేశాడు ఆ స్త్రీని మోసం చేసి. సో ఇక్కడ కూడా వీరందరినీ కూడా మోసం చేయడానికి సాతాను సర్పెంట్ రూపంలో, ఇక్కడ మనకు ఒక కాయిల్డ్ సర్పెంట్ ఉంటుంది కదా, డాక్టర్ అనే సింబల్ వేయడానికి, ఎక్కడైనా మీరు చూడండి డాక్టర్ సింబల్ వేయడానికి ఈ కాయిల్డ్ స్నేక్ని ఒకదాన్ని వేస్తారు, కాయిల్డ్ స్నేక్. సో ఆ కాయిల్డ్ స్నేక్ రూపంలో ఉండేటువంటి వాడే ఈ అస్క్లెపియాస్ అనే దేవత లేదంటే దేవుడు. ఎందుకు ఈయనను సేవియర్ అని పిలుస్తున్నారు అంటే హీ హ్యాస్ ద హీలింగ్ పవర్, స్వస్థపరిచేటువంటి శక్తి ఉన్న దైవం అని, ద డియటీ ఆఫ్ మెడిసిన్ ఆర్ ద డియటీ ఆఫ్ హీలింగ్ అని. ఇప్పుడు మనకు ఎవరైనా సరే
స్వస్థత గురించి చెప్తూ ఉంటే స్వస్థపరిచేటువంటి వారు అనేక మంది ఈ దినాలలో బయలుదేరి ఉన్నారు. They think as if they are the saviors who will be saving all the mankind from all kinds of diseases. కనుక మీలో ఎటువంటి రోగం యేసుక్రీస్తు నామములో ఉండడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఉండదు? మనల్ని తయారు చేశారే ఆయన, మనకు ఈ డిఎన్ఏలోనే పెట్టాడు. మనకు రోగాలు వస్తాయి, మనకు జబ్బులు వస్తాయి, వీటన్నింటితోనే మనం జీవిస్తూ ఉంటాము. ఎందుకు అనంటే మన యొక్క శరీర నిర్మాణం ఆ విధంగా ఆయన చేసి ఉన్నాడు. మన మెటబాలిజం అలా చేసి ఉన్నాడు. మన బాడీ స్ట్రక్చర్ని లేదు అంటే మన డిఎన్ఏని అలా చేసి ఉన్నాడు. కనుక జబ్బులు లేకుండా జీవించేటువంటి జీవితాన్ని మనకు ఎక్కడా కూడా దైవ గ్రంథం ప్రామిస్ చేయడం లేదు. కనుక ఇటువంటి ప్రామిసెస్ చేసేటువంటి వారు ఫేక్ ప్రీచర్స్ లేదంటే ఫేక్ సేవియర్స్ అని చెప్పవచ్చు. దే ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ద రియల్ క్రైస్ట్ జీసస్, బట్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ యూ దిస్ ఫేక్ సేవియర్. ఈ అబద్ధమైన నకిలీ రక్షకుడైన యేసు వీళ్ళు చూపిస్తున్నది. నిజమైన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నీకు సంపూర్ణమైన స్వస్థతను ఎప్పుడు అనుగ్రహిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు అటువంటి వర్స్ ఎక్కడ కూడా కనిపించదు. ఈ డాక్టర్స్ అనుకుంటారు మేమే హీలర్స్ అని అనుకుంటారు. అందుకే ఈ కాయిల్డ్ స్నేక్ ఎంబ్లమ్ని వారు వేసుకుంటూ ఉంటారు. ఇది మనకు ఎక్కడి నుంచి వీరు దీనిని కాపీ కొట్టారు అని అంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు అది కరిచిన ప్రతివాడు దాని వైపు చూచినప్పుడు బ్రతుకుతాడు అని మోషేకు చెప్పాడు. ఆ విధంగా మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద పెట్టాడు. ఆ సర్పపు కాటు తిన్న ప్రతివాడు కూడా ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే బ్రతికారు. సో ఇక్కడి నుంచి కాపీ కొట్టి ఈ కాయిల్డ్ స్నేక్ని పెట్టి ఆ దానితో ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అది పెర్గమంలో పెట్టారు. అందుకే ఇక్కడ సాతాను యొక్క సింహాసనం అని ఉంది. ఇంకొకటి కూడా చూద్దాము మనం. ఇంకొక దేవుడు ఉన్నాడు, జియస్ సోటర్ అనేటువంటి వాడు 12 మీటర్ హైట్ అనగా 40 అడుగుల ఎత్తున్నటువంటి ఒక సింహాసనం వంటి బలిపీఠాన్ని ఈ దేవునికి ఈ దైవానికి వారు కట్టి ఉన్నారు పెర్గమంలో. అంటే దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సెటానిక్ పవర్. ఈ ప్రదేశం అనేది సాతానికి ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాగా ఉంది. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ సెటానిక్ హీథిండమ్. సో సాతాను యొక్క సింహాసనం అని చెప్పడానికి కారణం ఇది. సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అయినప్పటికీ కూడా వీరు ఆ స్థలంలో కాపురం ఉండి వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు కొందరు. దెర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సో ఇక్కడ ఈ ఎఫెసీ పట్టణంలో ఆర్తెమీ దేవి యొక్క ఆలయం ఎలాగైతే ఉన్నదో అలాగా ఇక్కడ ఆస్క్లెపియోస్ అనే ఈ వీరి యొక్క దేవుని ఒక పీఠం లాంటిది అనుకుందాం మనం. పీఠం అని అంటాం కదా తెలుగులో. అలాగే ఈ సాతాను యొక్క పీఠం ఉంది ఇక్కడ. జియస్ సోటర్ అండ్ ఆస్క్లెపియోస్ సోటర్ అనేటువంటి ఇద్దరు ఫేక్ సేవియర్స్కి వీరు ఒక
గుళ్ళను కట్టారు. ఆయనకు ఒక గుడి, ఈయనకు ఒక గుడిని కట్టారు. ఈ గుడులు కట్టే కల్చర్ ఇప్పుడు ఎక్కువైపోతుంది. మన దేశంలో కూడా సినిమా వాళ్ళకి గుళ్ళు కడుతుంటారు, రాజకీయ నాయకులకు గుళ్ళు కడుతూ ఉంటారు, దేవత దేవుళ్లకు గుడులు కడుతూ ఉంటారు. నీకు నాకు కూడా గుడి కట్టేస్తారు వాళ్ళు. అపోస్తలులు పౌలు అండ్ బర్నబాస్ ప్రీచ్ చేస్తూ ఉంటే లిస్ట్రాలో అక్కడ వారు ఎదుర్కొన్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే వారు అక్కడ స్వస్థత కార్యం ఒకటి జరిగిందో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎప్పుడైతే అక్కడ ఒక స్వస్థత కార్యం జరిగిందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు 14వ అధ్యాయంలో చూసినట్టయితే 12వ వచనంలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని కేకలు వేసి ఈ బర్నబాకు ఈ జియస్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, జియస్ సోటర్ అని. ఆ పేరు ద్యుపతి అని అంటాం తెలుగులో. ద్యుపతి అని పేరు పెట్టారు. ద్యుపతియే మన యొద్దకు వచ్చాడు అని, దైవ మానవుడు, దైవ స్వరూపం అని వారు అంటున్నారు. అలాగే పౌలు ముఖ్య ప్రసంగిగా ఉన్నాడని చెప్పి ఆయనకేమో హెర్మే అనే పేరు పెట్టారు. ఇద్దరికి పేరు పెట్టి వారేం చేశారంటే, పట్టణంలో ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చాడు. బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు. అలాగ కనుక మనకి చేస్తే, అవును నేనే దేవుణ్ణి అని చెప్పి, I am the real Zeus, I have come for you అని బర్నబాస్ లాగా, బర్నబాస్ అంటాడు. నేను ఇప్పుడున్న బర్నబాసులు అంటారు. అలాగే ఇప్పుడున్న పౌలులు ఏమంటారంటే, ఐ am God Hermes అని చెప్తారు. వారిచ్చేటువంటి ఆ పూదండలను వేసుకొని దైవాంశ సంభూతుల్లాగా మనకు కూడా కనిపిస్తారు. వారి దగ్గరికి ఈ పిచ్చి జనాంగం అయినటువంటి క్రైస్తవులు వెళ్ళి వారి పాదాలకు మొక్కడం, తర్వాత వారిచ్చే కొబ్బరి నూనె డబ్బాలు తెచ్చుకోవడం, వారిచ్చే కర్చీఫ్లు తుడుచుకున్నారేమో మనకు తెలియదు, అవి కూడా తెచ్చుకుని వాటిని మనము అవి అద్భుతాలు చేస్తాయి అని చెప్పి నమ్మేస్తాం. కానీ వాళ్ళే అలా చేయడం లేదు. అప్పుడు బర్నబా, పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని వారికి తెలియచేసి బ్రతిమాలుకుంటున్నారు. అయితే అక్కడ జరిగింది వేరే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇలాగ వారు ఒప్పుకోలేదో వారిని పట్టుకొని వారిని రాళ్ళు రువి చంపేయాలనుకున్నారు. చచ్చిపోయాడు అనుకున్నారు. ఈడ్చుకెళ్ళి బయట పడేశారు. పట్టణంలో నుంచి బయటకు తీసుకొని వెళ్ళి అక్కడ బయట పడేశారు అని మనం చదువుకుంటున్నాము. సో ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పెర్గమము సంఘంలో జరుగుతున్నది ఏంటంటే, సాతాను యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఈ సంఘం కట్టబడింది. వెరీ గుడ్. ఇప్పుడు అనేకమైన సంఘాలు మన దేశంలో కూడా వెలుస్తూ ఉన్నాయి. అయితే వారందరూ కూడా ఈ సంఘంలన్నీ కూడా నిజంగా బర్నబాస్, పౌలులాగా ప్రవర్తిస్తున్నారా? అయ్యలారా మమ్మల్ని కాదు మీరు చూడాల్సింది, ఆకాశమును భూమిని సృజించిన దేవుని వైపు చూడండి అని చెప్తున్నారా అని అంటే, లేదు అలాగ చెప్పడం లేదు. ఇది సంఘము నాకు ఈ దినాన్న చెడ్డ పేరు తీసుకొని వస్తుంది, దేవుని నామము నాకు అవమానం తీసుకొని వస్తుంది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, అంతిపయ అనేవాడు ఏ విధంగా ఉన్నాడో అలాగా మన యొక్క విశ్వాసాన్ని విసర్జింపకుండా మనం జీవించాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన
అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. ఇంతకుముందు సంఘంలో స్మరణ సంఘంలో కూడా మనం చూసాం, వారు అనేకమైన శ్రమలను దరిద్రతను ఎదుర్కొంటూ ఉన్నారు. వారు పేదవారే మాత్రమును కానే కాదు, వారు ధనవంతులే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా వారికి బయట నుంచే కాదు, లోపల నుంచి కూడా ఈ యూదులు కాకయే యూదులని చెప్పుకునేటువంటి సాతాను సమాజపు వారు వీరిని దూషిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో స్మరణ సంఘం దేవుని కోసం నిలబడింది. కానీ పెర్గమంలో ఉన్న సంఘం రెండుగా డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఒక పక్కన ఈ అంతిప అనేటువంటి వాడు ఒక మార్టర్గా మారిపోయాడు. అతను అంతిపాస్ అంటే ఆ పేరుకి అర్థం తండ్రి వంటి వాడు అని. అటువంటి తండ్రి వంటి వానిని వెంబడించేటువంటి వారు కొందరున్నారు. అయితే ఇంకొక అర్థం కూడా వస్తుంది, అంతిప అంటే అగైన్స్ట్ ఆల్ అని. కానీ అందరూ కూడా ద పీపుల్ హూ వర్ అగైన్స్ట్ అంటిపాస్ వర్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ బేలం అండ్ నికోలాస్. అలాగా బిలాము యొక్క బోధను అనుసరించేటువంటి వారు, నికోలాయితుల బోధను అనుసరించేటువంటి వారు ఈ సంఘంలో ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు. నిజంగా దేవుని ఆరాధించేటువంటి అంతిపయ లాంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అలాగనే వారికి డబుల్గా లేదంటే ట్రిపుల్గా బిలాము బోధను అనుసరించేవారు, నికోలాయితుల బోధను అనుసరించేటువంటి వారు కూడా సంఘంలో ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అంతిప అనేవాడు యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఎంపరర్ వర్షిప్ అక్కడ ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. చక్రవర్తిని ఆరాధించాలి, చక్రవర్తినే దేవుడని చెప్పాలి. ఆ విధంగా చెప్పలేదు కాబట్టి ఈ స్మరణ సంఘంలో మనము బైబిల్లో రాయబడి ఉండలేదు, కానీ మనకు అక్కడ ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉండలేదు. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి మార్చడంని మనం తెలుసుకున్నాం. పాలీకార్ప్ని గురించినటువంటి విషయం, పాలీకార్ప్ ఏ విధంగా మరణించాడు అనే దానిని మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాము. ఇప్పుడు అంతిపయ అనేటువంటి వాణిని గురించి మనకు ఎక్కువ రాయబడి ఉండలేదు, కానీ he was a faithful man and he was faithful unto death. స్మరణ సంఘంతో మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్పాడు కదా. అలాగా అంతిపస్ అనేవాడు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు, తన యొక్క జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం అప్లై చేసుకోవాలంటే we should be like Antipas. ఎందుకంటే మరణం వరకు మనం నమ్మకంగా ఉంటే, ఒకవేళ మన విశ్వాసమును బట్టి మనం మరణించినప్పటికీ కూడా the Lord Jesus Christ will invite us into heaven. మనలను ఆయన ఆహ్వానిస్తాడు, మనకు జీవ కిరీటాన్ని ధరింపజేస్తాడు. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని స్మరణ సంఘానికి చెప్పాడు కదా. అలాగా ఈ జీవ కిరీటాన్ని పొందుకున్నటువంటి అంతిపస్ లాగా మనం ఉండవలసి ఉంటుంది. 14-15 వచనాలలో చూసినట్టయితే క్రిటిసిజం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఆ సంఘంలో ఏంటి నెగటివ్ థింగ్స్ అనేవి మనకు తెలియపరచబడుతున్నాయి. గుడ్ థింగ్ ఈస్ దేర్ ఈస్ ఎ కమెండేషన్. ఈ సంఘమును ప్రశంసిస్తున్నాడు దేవుడు 13వ వచనంలో. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో వీళ్ళు కాపురం ఉన్నారు, అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి సాక్షి అయిన అంతిప అనేవాడు చంపబడిన దినాలలో కూడా నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ కమెండేషన్. ఇటువంటి గొప్ప కమెండేషన్తో ఆగిపోతే బాగుండేది, కానీ ఈ సంఘంలో ఉన్న లోటుపాట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని
దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. హీ విల్ వేజ్ వార్ అగైన్స్ట్ ఆల్ కైండ్ ఆఫ్ సెటానిక్ డీడ్స్. కాబట్టి సాతాను యొక్క క్రియలన్నింటినీ ఆయన తప్పక ఎదుర్కొంటాడు, కన్ఫ్రంట్ చేస్తాడు. అలాగే ఆయన బిడ్డలంగా ఇటువంటి వాటిని మనం కూడా కన్ఫ్రంట్ చేయాల్సి ఉంటుంది అని ఈ ఉదయకాలమందు మనకు బోధిస్తూ ఉన్నాడు. నో కాంప్రమైజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ చేస్తున్న విషయాలనే మనం చేస్తున్నాం కదా. నో 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 నో, యూ కెనాట్ డూ దాట్. యూ ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. కనుక సంఘంలోనికి లోకం ఎప్పుడు కూడా ప్రవేశించడానికి మనం అవకాశమే ఇవ్వకూడదు. సాతానుడు జల్లించడానికి చూస్తూ ఉంటాడు. ఈవెన్ పీటర్ని కూడా షిఫ్ట్ చేయడానికి చూశాడు. అయితే యేసు ప్రభు తన పక్షాన వేడుకున్నాడు. కనుక నీవు తరువాత ఇతరులను బలపరచమని చెప్పాడు పీటర్కి. yes లార్డ్ అని చెప్పి సంఘాన్ని తర్వాత బలపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కనుక సాతానుడు ఒకవేళ జల్లించాలని చూస్తే యేసు ప్రభువు దగ్గరకు మనం వెళ్ళాలి. ఆయన మనకు సహాయకునిగా ఉంటాడు ఎల్లప్పుడూ. అంతేగాని కాంప్రమైజ్ అవ్వకూడదు. So the list of the things that they are doing against the Lord, it's a mixture of zeal and error in this church. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పటి సంఘంలో కూడా ఉంది. దేర్ ఆర్ zealous people, దేవుని కొరకు గట్టిగా పట్టుదల కలిగిన వారుగా అంటిపస్ లాగా జీవించేటువంటి వారు ఒక ప్రక్కన ఉంటే, of course that it might be a small percentage, కానీ ఎక్కువ మంది ఎర్రర్లో జీవిస్తున్నారు, తప్పిదంలో జీవిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మిక్స్చర్ని మనం ఏ విధంగా గమనించాలి? గోధుమలు గురుగులు కలిసి ఏ విధంగా ఉంటాయో అలాగా కలిసిపోయి ఉంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, గోధుమలను గురుగులను వేరు చేస్తాడు. అయితే మనం ఏ కోవలోనికి చెందిన వారు అనే సంగతిని మనం జాగ్రత్తగా గమనించుకోలేకపోతే మన యొక్క పరిస్థితి గురుగుల్లాగా గనక అయినట్టయితే మనల్ని ఈ ఎడమ ప్రక్కన ఉన్న వారిని ఎక్కడికైతే పంపించాడో అలాగా నిత్య నరకము నాకు పంపించేస్తాడు ఆయన. We have to understand the condition of our hearts. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ తప్పిదములను ఆయన అన్స్క్రిప్చురల్ టీచింగ్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు చేసేది ఒకటి, బలి విగ్రహంలకు బలి ఇచ్చిన వాటిని తింటున్నారు. జారత్వం చేసేలాగా బిలాము ఏ విధంగా అయితే బాలాకు నాకు ఒక ఫాల్స్ ఐడియాని ఇచ్చాడో, సెడ్యూస్ చేయండి ఇజ్రాయెలైట్స్ని, దేవుడే చూసుకుంటాడు, వారిని శపించేస్తాడు. మనం శపించలేకపోతున్నాం కాబట్టి, ఎందుకంటే బిలాము నోట శాపవచనం రానికుండా చేశాడు దేవుడు. శపించాలని తాను మొదలు పెడుతుంటే అక్కడ ఆశీర్వచనమే వస్తుంది. when we are unable to curse them, let the Lord curse them. ఎలాగా అంటే వారిని పాపంలో పడిపోయేలాగా చేద్దాము అని ఒక ఫాల్స్ ఐడియాని బాలాకు నాకు బిలాము ఇచ్చాడు. కనుక జారత్వము చేయునట్లు ఇజ్రాయేలీలకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఇప్పుడు నీ సంఘంలో, నా సంఘంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క కన్నులన్నీ కూడా అడల్టరీతో అవి నింపబడిపోయేలాగా చేసేటువంటి ప్రీచింగ్స్. There is nothing wrong even if you do this. You are washed in the blood of the Lamb. So you can continue living in sin, and at the same time if you come to church he will cleanse you. కాబట్టి నువ్వు ఒకసారి ప్రభు వల్లలో పాల్గొంపులు పొందితే సరిపోతుంది, చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అని ఇప్పుడు కొందరు చెప్తూ ఉంటారు కదా. మనం చేసిన పాపాలన్నీ కూడా ఏదో నదిలో స్నానం చేస్తే పోతాయి అని చెప్తుంటారే, అలాగా మనకు ఇటువంటి బోధలు చేయబడుతూ ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు మనం చదివినట్లయితే, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు
లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవం మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాడు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారిని ప్రోత్సహించేవారు ఈ దినాన్న సంఘాలలో ఉన్నారు. అస్థిరులుగా ఉన్నటువంటి వారి మనస్సులను మరులు కొల్పి లోభత్వమును సాధకము చేయబడిన హృదయం గలవారు, శాపగ్రస్తులైనటువంటి వారు అనేక మందిని ఇప్పుడు ప్రోత్సహించేటువంటి బోధకులు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారు ఇటువంటి బోధలను చేయడానికి కారణం ఏంటంటే దే వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ పీపుల్. మనం ఏదైనా అంటే వీరు సంఘంలో నుంచి వెళ్ళిపోతే వీరి వలన మనకు వచ్చే ఆ ద్రవ్యం రాదు అని చెప్పి వారి యొక్క బోధను స్ట్రిక్ట్గా బోధించకుండా కాంప్రమైజింగ్ డాక్ట్రిన్స్ ని బోధించేటువంటి వారు, ఏం పర్వాలేదండి, యూ కెన్ డూ దిస్ అండ్ యూ కెన్ ఆల్సో డూ దిస్ అని చెప్పేటువంటి కాంప్రమైజింగ్ ప్రీచర్స్ ఈ దినాలలో ఉన్నట్టుగా ఆ దినాన్న ఈ పెర్గమం సంఘంలో ఉన్నారు అనే దానిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇఫ్ పీపుల్ ఫాల్ ఇన్ టు సిన్, God himself would punish them. So we will not be stripping their blessing, but God himself will strip off the blessing from the Israelites అని చెప్పాడు. కాబట్టి ఇంకా మనం క్లుప్తంగా చెప్పాలి అని అంటే నా ప్లాన్ ఏంటి అంటే, బిలాము యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఇశ్రాయేలీయులను మనం వారికి ఈ మోయాబు స్త్రీలను ఎరగా వేద్దాం. ఎప్పుడైతే వారు మోయాబు స్త్రీలను చూస్తారో వారు పాపంలో పడిపోతారు. ఎప్పుడైతే పాపంలో పడిపోతారో అప్పుడు దేవుడు వారిని శపించేస్తాడు అని ఇటువంటి బిలాము బోధను మనం ఇక్కడ చూస్తున్నాం. దీనిని పెర్గమం సంఘం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వారికి లోకంలో నుంచి వచ్చారు కదా, లోకంతో పాటుగా దేవుని యొక్క సన్నిధిలో జీవించవచ్చు అని వారు అనుకుంటున్నారు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని నీకు తెలీదా? డోంట్ యు నో దిస్? ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్, యూ విల్ నాట్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. కనుక లోకాన్ని ప్రేమిస్తూ దేవుని కూడా ప్రేమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ దినాలలో బిలాములాగా చెరిపేటువంటి బోధలను బోధించేటువంటి వారు ఉన్నటువంటి సమయంలో యు హ్యావ్ టు రిపెంట్. ఇటువంటి పరిస్థితులలో ఒకవేళ వారు చెప్తున్నట్టుగా విని, ఓ దిస్ ఈజ్ వెరీ నైస్, యేసుక్రీస్తు ప్రభువును మనం వెంబడిస్తూనే ఈ లోకాన్ని కూడా మనం మన యొక్క సంచిలో వేసుకొని తిరగవచ్చు, మనం లోకంతో పాటుగా యేసు ప్రభువుని వెంబడించవచ్చు అని చెప్పి కరప్టెడ్ బోధను మనం అంగీకరించి ఇప్పటి వరకు అలాగా పాపంలో జీవించుచున్నట్టయితే, ఫోర్నికేషన్లో జీవిస్తున్నట్టయితే, ఫోర్నికేషన్ జారత్వం అంటే ఏమిటి కాదు, ఇది ఒక స్త్రీని మనం మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచరించినట్లు అని యేసు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ మనలో ఎంతమంది ఈ మొబైల్ ఫోన్స్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ డివైసెస్లో కానీ ఎన్ని ఇటువంటి పోర్నోగ్రఫీ సంబంధమైనటువంటి విషయాలను చూస్తూ, there is nothing wrong in watching this. Are we doing any harm to others? ఎవరికైనా మనం హాని చేస్తున్నామా? చేయడం లేదు కదా, మనమే చూసుకుంటున్నాము అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు.
కనుక అలాగ మనం కాంప్రమైజ్ అయిపోతూ పరిశుద్ధుడైన దేవునికి ఇంత చిన్న అపవిత్రత కూడా మనం కలిగి ఉండడం ఇష్టం లేదు. ఆయన మనలను సంపూర్ణంగా పరిశుద్ధులుగా జీవించాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి జారత్వం మనం ఏదో పెద్ద జారత్వాన్ని చేయనవసరం లేదు. మనం చేసేటువంటి చిన్న చిన్న అపవిత్రమైనటువంటి చూపులు, ఆ తర్వాత వాటిని ఆలోచనలుగా మార్చుకొని వాటిని మనం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు అనే దానిని క్రైస్తవులందరూ కూడా తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ విధంగా జారత్వం చేస్తున్నటువంటి వారు, స్టంబ్లింగ్ బ్లాక్స్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉదయకాలమందు దేవుడు చెప్తున్నటువంటి మాట కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటున్నాడు 6వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తెస్సలోనికైలకు రాస్తూ అపోస్తలుడు పౌలు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి 5 వరకు చెప్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జీవిస్తున్నామని మనం అనుకుంటూ నో ప్రాబ్లం, లెట్ us కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్గా ఉండమని చెప్పడం లేదు. అందుకే ఈ తప్పును దేవుడు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉన్నాడు. మనలను మనం పరిశీలించుకుందాం. కరప్షన్, ఇటువంటి అపవిత్రత, ఇటువంటి జారత్వం, ఇటువంటి సెక్షువల్ ఇమ్మొరాలిటీ మనలో ఉన్నట్టయితే యూ హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికే దేవుని యొక్క చిత్తం మన పట్ల, మనం దేవుని యొక్క ఆలయంగా మన దేహంలో ఉన్నాయన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకుందాం. మిగిలిన దానిని నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ లోకంలో నాయన ప్రోటోటైప్లో ఉన్నటువంటి ప్రీచింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ చేస్తున్న పనే మనం చేస్తున్నాము బ్రదర్. దీనిని మనం చేయవచ్చు, దానిని కూడా చేయవచ్చు. నీవు యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడ్డావు. నీవు పాపం చేసినా పర్వాలేదు, ఒకసారి కనుక వచ్చి హోలీ కమ్యూనియన్లో పాల్గొంపులు పొందితే అంత పాపం పోతుంది అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ ఇటువంటి బోధలను నమ్మి ఎవరైనా సరే మా ప్రియులలో ఉన్నటువంటి వారు, మేము ఎటువంటి పోర్నోగ్రఫీ పిక్చర్స్ని, మూవీస్ని, లేదంటే షార్ట్స్ని, వీడియోస్ని మేము చూసినా పర్వాలేదు, మేము ప్రార్థించుకుంటే యేసు ప్రభు మమ్మలను పరిశుద్ధులుగా చేస్తాడు, దీని వలన మేము ఎవరికి హాని చేయడం లేదు కదా అని అనుకుంటూ ఉన్నట్లయితే మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటున్నామన్న సంగతిని వారు ఎరుగునట్లుగా కృప చూపించండి. మా హృదయము మోసకరమైనది ప్రభువా, అది మమ్మలనే మోసం చేసే ఘోరమైన వ్యాధి కలది అని మీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఘోరమైన వ్యాధికి యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పరిష్కారం. ఆయన యొక్క రక్తంలో కడుగబడినటువంటి మేము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులంగా జీవించడమే మీ చిత్తమని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక అటువంటి పరిశుద్ధతను కలిగిన వారుగా మేమును మా ప్రియులను జీవించినట్లు కృప చూపించమని
ఈ బేలమ్స్ డాక్ట్రిన్, నికోలాయిటన్ డాక్ట్రిన్స్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, ఎవరైతే బోధిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా ఈ ఉదయకాలమందు దర్శించి మాట్లాడినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ, మేమందరం కూడా నాయన మీకు రాజ్యంగా ఏర్పరచబడినటువంటి వారం గనుక పరిశుద్ధంగా జీవించి మీ నామమునకు మహిమకు తెచ్చినట్లు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలు మనం చదువుకుంటున్నాము, వింటున్నాము, వాటిని ధ్యానం చేస్తున్నాము. మన జీవితంలకు వాటిని అన్వయించుకున్నట్లయితే మన హృదయములను పరిశీలించడానికి దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మనకు తెలియజేసే విషయాలను ఒప్పుకుందాం. ఈ సంఘాలన్నింటికీ కూడా చెప్పేది నీవు మారు మనస్సు పొందమని. కనుక అందరం కూడా మారు మనస్సు పొందిన వారంగా, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించే వారంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.